माँ बाप का दिल जो दुखा दे मैं ऐसा कुछ न करूँगा। చూశారు కదా వీడియోని. ఇది రాజస్థాన్లోని సిఖార్ ప్రాంతంలో ఒక పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమం. ఇది ప్రతిరోజు కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మన భారతీయ సంస్కృతి. ప్రతిరోజు కూడా ఇలా తల్లిదండ్రుల గురించి శ్లోకాలు కానివ్వండి, మాతృవందనం కానివ్వండి చేయించగలిగితే పాఠశాలలో నేటి యువతలో కనీసం కొంతలో కొంతైనా మనం మార్పు తీసుకురాగలమేమో ప్రతి ఒక్క గురువు కూడా ఆలోచించాలి. నేటి యువత ఎంత పెడదారి పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కావచ్చు, అది చెవిటోడ ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. అది సినిమాల ప్రభావం కావచ్చు, స్నేహితుల ప్రభావం కావచ్చు, తల్లిదండ్రుల ప్రభావం కూడా కావచ్చు. కానీ అదే పాఠశాల నుండి కనుక ఈ మార్పు మొదలైతే ప్రతి పిల్లవాడు మారతాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అన్నట్లు ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అంటూ ఉంటాం. పాఠశాలలో టీచర్ ఏది చెప్తే అదే నిజమని నమ్ముతాడు. వాళ్ళ టీచర్ తప్పు చెప్పినా సరే మా టీచర్ ఇది చెప్పింది ఇదే చేస్తాను అని చెప్పేసి ఎంతోమంది పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందంటే కనీసం కొంత పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడు 2-3 తరగతుల్లో 4-5 తరగతుల్లోనే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఐ హేట్ మై ఫాదర్, ఐ హేట్ మై మదర్ ఇలా మాట్లాడడం జరుగుతూ ఉంది. కనీసం ప్రతిరోజు ఇలా మాతృవందనం పాటించడం వల్ల, తల్లిదండ్రుల గురించి చిన్న చిన్న శ్లోకాలు చెప్పించడం వల్ల, ప్రతిజ్ఞ చేయించడం వల్ల ఏమైనా మార్పు వస్తుందేమో ప్రతి ఒక్క గురువు ఆలోచించాలి. ప్రతి ఒక్క పాఠశాలలోనూ కూడా ప్రార్థనలో భాగంగా మనం మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పించడం ద్వారా కనీసం మార్పు తీసుకురాగలమేమో ఆలోచిద్దాం. నమస్తే.